పండగ సందర్భంగా సంతోషంగా ఉండాలో, లేకపోతే హైందవ ధర్మాన్ని మంటగలుపుతూ చైర్మన్లమని చెప్పుకుంటూ మరి తమ్మినపట్నానికి సంబంధించినటువంటి కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ చేసినటువంటి రాసలీల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిన పరిస్థితిని బట్టి నిజంగా బాధపడాలో తెలియడం లేదు. జరభద్రం ఆంధ్రప్రదేశ్ అని గొంతెత్తి చెప్పాలనుంది. నిజంగా ఇలాంటి చిత్తకార్తి కుక్కలకి, అర్హత లేని వెధవలకి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ల పదవులిచ్చి నిజంగా హైందవత్వానికి కళంకం తీసుకొస్తున్నాడు. భగవంతునితో పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు, జాగ్రత్త అని ఎన్నో మార్లు హెచ్చరించటం జరిగింది. కానీ ఆ పాపం ఊరికినే పోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారా, నీ కూటమికి సంబంధించినటువంటి నీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళ రాసలీలలు, మద్యం వ్యవహారాలు, డ్రగ్స్ పార్టీ వ్యవహారాలు ఎలా బయటపడి నిన్ను నీ పార్టీని ఎలా దిగజారుస్తున్నాయో ఒక్కసారి గమనించుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాం. ఆ బిఆర్ నాయుడుని ఎప్పుడైతే ఆయన గారి వీడియోలు బయటకు వచ్చినప్పుడే చెప్పు తీసుకొట్టినట్టుగా నువ్వు గనక ఆయన్ని గనక బర్తరఫ్ చేసుంటే చైర్మన్ పదవి నుంచి, ఈ రోజున ఈ చైర్మన్ ఇంత ధైర్యం చేసేవాడా అని నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. తమాషా అయిపోయింది కదా మీకు. ప్రజలు అధికారం ఇచ్చి మమ్మల్ని, మా భవిష్యత్తుని కాపాడండి అని నిన్ను నమ్మి మరి ఒకసారి నీకు అవకాశం ఇస్తే భగవంతుడి ప్రతిష్టలు సైతం దిగజారుస్తూ ఇచ్చిన మాట ఏదీ కూడా నిలబెట్టుకోకుండా ప్రజల్ని, మహిళల్ని గాలి కొదిలేసి, ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి, ప్రజా భద్రతని గాలి కొదిలేసి ఈ రకంగా అధికారం ఉంది కదా అన్న మదంతో నీ వాళ్ళు కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నా కూడా ధృతరాష్ట్రుళ్ళ కళ్ళ గంతలు కట్టుకొని రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాం. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులకి నువ్వు శిక్ష వేయకుండా తమాషా చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఛీ అనుకుంటున్నారు, ఉమ్మేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి గమనించుకోండి. అందుకే చెప్పేది, మీకు సైకలాజికల్ డిజార్డర్ వచ్చేసింది, మీరు గజనీ అయిపోయారు, ఒక్కసారి మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి అని చెప్పేది అందుకే. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు సీఎంగా చేయలేకపోతే దిగిపోండి. అర్హులైన ఏ మంచి వ్యక్తినైనా ఆ పదవిలో కూర్చోబెట్టండి. మీ వల్ల రాష్ట్రానికి వీసమెత్తు ఉపయోగం లేదు సరికదా. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మీరు పదవులు ఇచ్చినటువంటి వ్యక్తుల భాగవతాలు మేము చూస్తూ ఉండటం మా దౌర్భాగ్యంగా అయిపోతోంది. ఒక్కొక్కడు మిమ్మల్ని చూసుకుని వెర్రవిగిపోతా ఉన్నాడు. కానీ ప్రజలు వదిలిపెడతారని మాత్రం అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకింత అనుభవిస్తావు. జీవితపు చర్మాంకంలో ఉన్నావు. మీకు ఇదంతా అవసరమా చెప్పండి? భగవంతుడితో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం కోసం ఈ రకంగా ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ చాలా పాపం మూటగట్టేసుకుంటున్నావు. ఆ బిఆర్ నాయుడు మీద, ఇతని మీద చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయి ఇమ్మీడియట్లీగా. ఎట్లాంటి పుణ్యక్షేత్రాలకి ఎట్లాంటి యదవల్ని, సన్నాసుల్ని చైర్మన్లుగా పట్టి హైందవ ధర్మం యొక్క విశిష్టతని పాడు చేస్తున్నావో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారని మాత్రం చెప్తా ఉన్నా. నువ్వు ఇమ్మీడియట్లీగా గనక ఆ బిఆర్ నాయుడుని, ఇతన్ని కోదండరామ ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ని, ఇద్దరినీ కూడా నువ్వు బర్తరఫ్ చేసి నీ చిత్తశుద్ధిని కాపాడుకో. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ప్రజా సంరక్షకులుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి అడుగులో మేము ప్రజలకి తోడుగా ఉండి నీ మీద యుద్ధానికి వస్తాం ఖచ్చితంగా.
గుర్తుపెట్టుకోండి. అలాగే నాయకులు ఎలా కామాంధులుగా మారే ఈ మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారో మనందరం చూస్తూనే ఉన్నాము. డబ్బు అధికారం ఉందన్న మదంతో వాళ్ళందరూ కూడా ఇలా అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళను అంటే కళ్ళు మూసుకొని పోయి కామంతో ఎంతో మంది మహిళల జీవితాలతో చెలగాట ఆడుతున్నారని మనమందరం చూస్తూనే ఉన్నాం. నిన్నటికి మొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని బలవంతంగా లోబర్చుకొని ఆ అమ్మాయిని 5 సార్లు గర్భవతిని చేసి బలవంతంగా 5 సార్లు అబార్షన్ చేయించిన ఘటన మనం చూసాము. అలాగే ఆ అమ్మాయి పైనే తిరిగి వాళ్ళ తల్లితో కేసులు పెట్టించి వేధించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అలాగే 2024లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎలా లైంగిక చేష్టలకు పాల్పడి ఒక అమ్మాయిని అంటే ఎండా కామంతో ప్రవర్తించాడో మనమందరము చూసాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గా టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు ఒక అమ్మాయితో ఆయన అంటే హక్ చేసుకుంటున్న దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ఒకసారేమో తనవి కాదు మార్ఫింగ్ అంటాడు, మళ్ళీ తర్వాతనేమో 30 సంవత్సరాలుగా తనకు ఆ సంబంధం ఉందని ఆయన మాట్లాడడం చూస్తుంటే మనకే ఎంత రోతగా ఉందంటే ఇంకా చూస్తున్న జనాలందరూ అసలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే అసహ్యంగా ఈ టీడీపీ నాయకుల గురించి వాళ్ళ కామచేష్టల గురించే ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది మన రాష్ట్రంలో. అలాగే గుమ్మడి సంధ్యారాణి ఆమె ఒక మంత్రి, ఆమె పిఏ సతీష్ ఒక అమ్మాయిని ఎలా బలవంతం చేశాడో ఆ అమ్మాయిని అంటే ఒక మహిళా ఉద్యోగిని మనమందరం చూసాము. దాంట్లో మంత్రి కుమారుడి ప్రమేయం కూడా ఉందని అందరూ అనుకుంటున్నారు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా నెల్లూరు జిల్లాలో చిల్లకూరు అనే మండలానికి సంబంధించి కోదండ రామస్వామి ఆలయం చైర్మన్ సతీష్ యాదవ్ అనే అతని కామలీలను చూసి జనం అయితే విరగబడి నవ్వుకుంటున్నారు. ఇలాంటి చేష్టలు కూడా చేస్తున్నారా? గుళ్ళకు చైర్మన్ లాగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చేష్టలు చేయడం. అలాగే రవికుమార్ అనే అతను, ఇంకొకతను వినయ్ బాబు, ఇంకా ఏవో వాళ్ళ పేర్లు, వాళ్ళందరూ కూడా ఎలా చిల్లర చేష్టలు చేస్తున్నారంటే గెస్ట్ హౌస్ల్లో మహిళలతో గానా బజాలు చేయడం కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము అలాగే వారికి మద్దతు ఇస్తున్న ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారైతే ఏమి, చంద్రబాబు నాయుడు గారైతే ఏమి, అలాగే మహిళగా ఉన్న హోంమంత్రి అనిత గారైతే ఏమి, వీళ్ళెవరూ కూడా ఇవన్నీ పట్టనట్టుగా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ నాయకులు గాని చేస్తున్న ఈ అరాజకాలన్నీ కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. మహిళల రక్షణ అనేది పూర్తిగా గాలికి వదిలేసి కేవలం వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం, అధికారాన్ని అనుభవించడం మాత్రమే చేస్తున్నారు తప్ప మహిళల రక్షణను పూర్తిగా గాలికి వదిలేసి వాళ్ళ ఎమ్మెల్యేలే కామాంధులుగా మారిపోతే కూడా వాళ్ళపైన ఏ విధమైన చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఈ కుటుంబ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు.